టు 100 days ఛాలెంజ్. వెల్కమ్ టు లైఫ్ అన్ఫిల్టర్డ్. అస్సలు వెయిట్ చేయకుండా ప్లేస్ అయితే చెప్పేస్తా. బ్రహ్మం గారు కాలగ్రంథాన్ని ఇక్కడే కూర్చొని రాశారు. అదే యాగంటి. మేము వెళ్ళేసరికి సన్సెట్ అవ్వడంతో కొంచెం వీడియో క్లారిటీగా రాలేదు. ఎంటర్ అవుతుంటేనే మనకి గుండెగా అనిపిస్తుంది. అక్కడ ఒక నంది నుంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. చూడనీకే బాగున్నా, కోతులు ఎప్పుడు నా ఫోన్ ఎత్తుకోపోతే అని భయంతోనే ఉన్నా. మనకు కనిపించే గోపురం శ్రీ యాగంటి స్వామి టెంపుల్. శివయ్య కొలువై ఉంటాడు. ఇన్ని ఇయర్స్ అవుతున్న గుడి మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు. ఈ గుళ్ళో 3 స్పెషల్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ నంది ఎవ్రీ 20 years కి ఒక ఇంచ్ పెరుక్కుంటూ వస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన ప్రకారం ఈ నంది కలియుగం ఎండేలోపు లేచి రంకేస్తుంది. అన్ని నిజమవుతున్నాయి కాబట్టి ఇది కూడా అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్, అఖండ జ్యోతి. ప్రతిరోజు ఆ పీక్ పాయింట్ లో జ్యోతి వెలుగుతూనే ఉంటది. నెక్స్ట్, ఇక్కడ ఉన్న నందిలో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి 24/7. గుడి నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి గృహలోకి వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళేసరికి డోర్ క్లోజ్ అయిపోయింది. సో అక్కడ నుంచి బ్రహ్మం గారు కూర్చొని రాసిన చోటు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ చీకటి అయ్యింది. అసలు పోనీకన్నా మస్తు భయంకరంగా. కానీ లోపలికి వెళ్ళిన డెడ్ ఎండ్ లోకి శివయ్య ఉంటాడు. అసలు ఎంత బాగుందో ఆ గృహలో, అంత చీకట్లో శివయ్య దర్శనం చేసుకోవడం. ఇలాంటి కేవ్స్ 5-6 ఉంటాయంట. కానీ దీనికన్నా ఫుల్ భయపడుతూ తీసిన. ఇంకా చీకటి అయిందని కిందికి వచ్చేసి ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి ట్రిప్ కి కొన్ని పావులు, టాయ్స్ కొనుక్కుంటూ టైం స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయి మళ్ళీ కొత్త ముచ్చతో రేపు వస్తాం. అలా టాటా.